నా పేరు రాహుల్. నేను మా ఊరి పెద్ద చెట్టు కింద ఉన్న మట్టి దిబ్బను చూశానండి. అక్కడ ఖాళీగా కూర్చోవడానికి ఏమీ లేదు. అందుకే నా మనసులో ఒక మంచి ఐడియా వచ్చింది. ఎలాగైనా పారేసిన ప్లాస్టిక్ సీసాలతో ఇక్కడ ఒక మ్యాజిక్ చేయాలనుకున్నాను. అందుకే మొదటగా ఒక ప్లాస్టిక్ పైపును తీసుకుని ఈ మట్టి దిబ్బ చుట్టూ గుండ్రంగా మార్కింగ్ చేసుకున్నాను. ఆ తరువాత నేను సేకరించిన పాత ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటిలోనూ ఇసుక నింపి వాటిని ఇలా వరుసగా నేలలో పాతిపెట్టడం మొదలుపెట్టాను. చూసారా, ఒక వరస పూర్తయ్యాక దానిపైన కొంచెం మట్టి వేసి గట్టిగా నొక్కాను. ఆ పైన రెండో వరుసగా ఆకుపచ్చని సీసాలను కూడా ఎంతో ముచ్చటగా సర్దేశానన్నమాట. ఇలా చేయడం వల్ల ఒక అందమైన మెట్లలాంటి ఆకారం వస్తుంది. ఆ తరువాత మరో పైపు సహాయంతో మూడో వరుస కూడా పూర్తి చేశాను. బాటిల్స్ అన్నీ కదలకుండా ఉండటానికి వాటి మధ్యలో సిమెంట్ మిశ్రమాన్ని వేసి గట్టిగా ఫిక్స్ చేశాను. ఇప్పుడు పైభాగాన్ని అంతా మట్టితో సమానంగా సర్దేసి చెట్టు మొదలు చుట్టూ ఒక చక్కని పీఠంలాగా తయారు చేసుకున్నాను. ఇక దీనిపైన మనం కూర్చోవడానికి సీట్లు అమర్చాలి కదా. అందుకే నేను కొన్ని పాత టైర్లను తీసుకుని వాటికి రంగురంగుల పెయింట్లు వేశాను. ఆ టైర్ల మధ్యలో గట్టిగా ఉండటానికి ఇనుప నట్లు బోల్టులతో ఇలా ఒకదానికొకటి గట్టిగా బిగించేశాను. టైర్ల మధ్యలో నైలాన్ తాళ్లతో ఒక నెట్ లాగా అల్లేసి వాటిని మేము తయారు చేసిన మట్టి వేదికపై తీసుకొచ్చి పెట్టాము. లోపల ఇసుక నింపి పైన కుషన్లు వేసేసరికి వావ్, పారేసే వస్తువులతో ఎంతో అందమైన గార్డెన్ సిట్టింగ్ ప్లేస్ రెడీ అయిపోయింది. మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.